వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎన్టీఆర్ నీల్ సలార్తో క్రాస్ ఓవర్ లేనట్టేనా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే బాస్ ఫ్యాన్స్కి ఫెస్టివల్. కేజీఎఫ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నీల్ నుంచి వస్తున్న ప్రాజెక్టుపై భారీ అంచనాలు. ఈ సినిమా ఎప్పటి నుంచో టాక్లో ఉంది. టైటిల్ నుంచి స్టోరీ వరకు ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ సినిమా స్క్రిప్ట్ వరకు కంప్లీట్ స్టేజ్లో ఉందన్న టాక్. ఇంతలోనే క్లాస్ ఓవర్ గ్రాసిప్స్ మొదలయ్యాయి. నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సలార్, కేజీఎఫ్ ఇద్దటిని కలిపి ఓ యూనివర్స్ ఉందా అనే డౌట్స్ అప్పుడే స్టార్ట్ అయింది. ప్రభాస్ సలార్లో విలన్గా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది హాట్ టాపిక్ అయింది. అతని మాటల్లో సలార్కి ఇంకో సినిమాతో లింక్ ఉందని చెప్పడం హడావిడి మొదలైంది. అందులో కేజీఎఫ్ కాదు అంటే మరి ఎన్టీఆర్ సినిమాతోనా అని అంతా ఊహలు. కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. శృతి హాసన్ ఎన్టీఆర్ నీల్ సినిమాలో హీరోయిన్గా వస్తుందా అన్నది హాట్ టాపిక్. కానీ అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్కి సలార్కి కనెక్షన్ ఉండకపోతున్న సంకేతాలు. ఎందుకంటే సలార్లో శృతి హీరోయిన్ పాత్రలో నటించింది. డబుల్ రోల్ కాకపోతే కష్టమే. అందుకే రెండు సినిమాల మధ్య లింక్ ఉండదని చెప్పడానికి ఇది ఒక క్లూగా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటే రికార్డులు తిరగరాయడం ఖాయం. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ని చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.